హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735 XT బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో మొత్తం చూస్తే అలాగే ఈ యొక్క వెహికల్స్ అమ్ముతున్న ప్రైస్ మోడల్ తెలుస్తుంది అనమాట. మీలో చాలామంది ఈ వీడియో అనేది చాలా వరకు పూర్తిగా చూడట్లేదు. మీరు పూర్తిగా చూస్తే వెహికల్ యొక్క మోడల్లో తెలుస్తుంది, ప్రైస్, లొకేషన్ ఎక్కడుందని తెలుస్తుంది, అలాగే ఓనర్ నెంబర్ ఎక్కడుందని తెలుస్తుంది. చాలా వరకు మీకు అన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. మీరైతే వెహికల్ అనేది తీసుకోవాలా లేదా, ఒకవేళ తీసుకునే వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనేది కూడా తెలుస్తుంది అనమాట. పూర్తిగా చూడకపోవడం వల్ల మీకు ఏమీ తెలియకపోవడం వల్ల మళ్ళీ మీరు ఫోన్ చేసి విసిగించడం వల్ల ఓనర్లు అనేది నెంబర్లు తీసే వెహికల్ సేల్ అవ్వకపోయినా పర్వాలేదు మాకు నెంబర్ తీసేయని అయితే చాలామంది అంటున్నారు. అందుకని వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అయితే తెలిసిద్ది అనమాట. ఓకేనా. ఈరోజు మీ ముందుకే తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి స్వరాజ్లో 735 XT బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. స్వరాజ్ 735 XT బండి సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. మోడల్ వచ్చేసి 2021లో అయితే తీసుకున్నారన్నమాట. 10 నెలల్లో 2021 10 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, పూర్తి వర్కింగ్ కండిషన్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 39 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. అలాగే రీడింగ్ చూసుకుంటే 2500 గంటలు అయితే తిరిగిందనమాట. 2500 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగింది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 4,30,000 అయితే చెప్తున్నారన్నమాట. 4,30,000లో మనకంటూ కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. అది మీరు వెళ్ళి వెహికల్ చెక్ చేసుకుని తీసుకుంటే మీకు కొంత అమౌంట్ డిస్కౌంట్ వస్తుంది, కొంత అమౌంట్ ఓనర్ అయితే తగ్గడం జరుగుతుంది. కాబట్టి మీరు వెళ్ళండి, చెక్ చేసుకోండి, ఫైనల్గా ఎంతకి ఇస్తారనేది మాట్లాడుకోండి. అది మీరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటే తగ్గిద్ది అనమాట. మీరు ఫోన్లో బేరాలు అయితే మాట్లాడితే అది టైంపాస్ కోసమే పోతుంది. కాబట్టి ఓనర్ అనేది అసలు పట్టించుకోరనమాట. ఫోన్లో అయితే మీరు ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి వెళ్తేనే మీకు క్లారిటీగా అయితే ఉంటుంది. మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడే ప్రైస్ గురించి డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది. మీరు కూడా వెహికల్ అనేది చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఓకేనా. 4,30,000 అయితే చెప్తున్నారు, తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. 2,500 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే రీడింగ్ అయితే తిరిగిందనమాట. అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి సిటీలో, కామారెడ్డి డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో, కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మీరు ఫోన్ చేయాలనుకుంటే ఉదయం 10 గంటల కాడి నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఫోన్లు అయితే చేయండి ఓనర్కి. ఓనర్ అయితే ఫుల్ అందుబాటులో అయితే ఉంటారనమాట. లేదు నేను డైరెక్ట్గా వెళ్తానంటే మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఓనర్ అయితే అందుబాటులో అయితే ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా చెప్పాలనుకునేది ఓనర్ దగ్గర యొక్క వెహికల్ అయితే కాదనమాట. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, 60 వెహికల్స్ పైగానే ఉన్నాయి. మహీంద్రా, జాండీర్, ఐచర్, స్వరాజు, అలాగే మెస్సీ ఫెర్గుసన్, కుబాటా వెహికల్స్, ఇట్లా కొన్ని కంపెనీ వెహికల్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఓనర్ దగ్గర అన్ని మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. తక్కువ ప్రైజ్ నుంచి రీసెంట్గా వచ్చిన 2024 6 నెలల దాకా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాలనుకుంటే వెళ్ళి చెక్